నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసులు వస్తుంటాయి. సో, వీళ్ళకి మ్యారేజ్ అయ్యుంటుంది. బట్ పిల్లలు పుట్టి ఉండరు. సో, ఈ సెక్స్‌లెస్ మ్యారేజ్ అనొచ్చు. లేకపోతే వీళ్ళకి ఇంటిమసీ ఉన్నా కానీ, ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టపడినా కానీ సెక్స్ లేకపోవడం. దానివల్ల ఆబ్వియస్‌గా మనకు ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టరు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో, అందుకనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఉన్న కేసులు ఏంటి అంటే, అబ్బాయిలు అన్ని పరీక్షలు నార్మల్ వస్తాయి. అంటే సెమెన్ అనాలిసిస్ నార్మల్ వస్తుంది, వాళ్ళకి హార్మోనల్ టెస్టులు నార్మల్ వస్తుంది. అండ్ అమ్మాయిలు ఈ ఓవం టెస్టులు అవన్నీ నార్మల్ వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళకి పిల్లలు కలగరు. సో, అందుకనే ఇది అందరిలో క్వశ్చన్. ఎలాగైతే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంపాక్ట్స్ ఫెర్టిలిటీ, అంటే వాళ్ళ పిల్లలు కలగకపోవడానికి కారణం ఏంటి అనే దాంట్లో ఏంటి అంటే, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? అంగము పూర్తిగా స్తంభించకపోవడము. అంగం స్తంభించిన తర్వాత వాళ్ళు యోనిలోకి ప్రవేశించలేకపోవటం. అంటే ఈ అంగం స్తంభించిన తర్వాత ఈ అంగాన్ని లోపలికి పెట్టలేకపోవడం, సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయలేకపోవటం. అండ్ అంగం స్తంభించిన తర్వాత కూడా వాళ్ళు యోనిలోకి పెట్టిన తర్వాత కూడా మెత్తబడిపోవడం. అంటే అంగం అంత స్ట్రాంగ్గా ఉండక వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయలేకపోవటం. అంటే వీళ్ళు కూడా ఆ సెక్షువల్ అర్జని మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ ఎంజాయ్ చేయలేకపోవడం. వీటినన్నిటిని కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇందులో ఏమవుతుందంటే, ఎప్పుడైతే అంగం లోపలికి ప్రవేశించదో, యోనిలోకి ప్రవేశించదో, వీళ్ళకి ఆ సెమెన్ అంటే శుక్రకణాలు కానీ యూటరస్లో ప్రవేశించదో, ఆబ్వియస్గా వాళ్ళకి పిల్లలు అనేది పుట్టరు. సో, వీళ్ళకి ఏంటి అంటే సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే తల్లిదండ్రులు కానివ్వచ్చు, అత్తమామలు కానివ్వచ్చు, అబ్బాయి సెక్స్ చేయట్లేదు అని ఇబ్బంది పెట్టవచ్చు, అమ్మాయికి ప్రెషర్ ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండి ఇటువైపు కానీ అత్త వైపుని కానీ అమ్మ వైపుని కానీ చెప్పలేకపోవటం, వాళ్ళే బాధపడిపోవటం, ఎన్ని పరీక్షలు చేయించినా నార్మల్ రావటం, వాళ్ళకి అర్థం కాకపోవటం. ఫైనలీ సెక్షువాలజిస్ట్ దగ్గరకు కానివ్వండి, సైకియాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్లు కానీ తీసుకోవాల్సి వస్తుంది. సో, మెయిన్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే, మనము వాళ్ళకి అన్ని నార్మల్ ఉంటాయి, బట్ స్టిల్ హీఈస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్. కాబట్టి ఆ నార్మాలిటీని మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఏదో టెంపరీగా టాబ్లెట్స్ పెట్టి ఆ రోజే సెక్స్ చేసే దానికి కాకుండా వాళ్ళకి ఈ షాక్వేవ్ థెరపీ ద్వారా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, అంగస్తమన కలిగి యోనిలో ఈజీగా ప్రవేశించేటట్టు మనం చేయగలం విత్ షాక్వేవ్ థెరపీ. ఈ షాక్వేవ్ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్వేవ్ థెరపీ ఏంటి అంటే, వీళ్ళకి అంగానికి డైరెక్ట్గా ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్షన్స్ స్ట్రాంగ్ అవుతాయి. దాని ద్వారా వాళ్ళు అంగాన్ని లోపలికి ప్రవేశపెట్టి ఈ సెమెన్ కానివ్వండి, వీర్యాన్ని కానివ్వండి స్ఖలనం చేయటం ద్వారా వాళ్ళకి ఆబ్వియస్గా ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో, దీన్ని ఈజీగా యూజ్ చేసుకోగలరు. ఇన్ఫర్టిలిటీ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే ఈజీగా కరెక్ట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.